చాలా ఇష్టం. ఎక్కడ పాప్కార్న్ అమ్మినా కొనుక్కొని తింటూ ఉండేది. ఒకరోజు దెయ్యం తన ఫ్రెండ్ కోసం అడవికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పాప్కార్న్ దొరకదు. నేను పాప్కార్న్ తినక చాలా రోజులైంది. అబ్బా, ఇక్కడ ఎవరైనా పాప్కార్న్ తయారు చేస్తే బాగుండును అని అనుకుంటుంది దెయ్యం. ఒకరోజు బుజ్జి పిచ్చుక సిటీకి వెళ్ళి అక్కడ కొన్ని పాప్కార్న్ ప్యాకెట్లు తెచ్చుకొని అమ్ముకుంటుంది. ఈ అడవిలో ఎవరికీ పాప్కార్న్ అంటే తెలియదు. ఈ ఊరిలో ఎప్పుడు పాప్కార్న్ తిని ఎరగరు. కాబట్టి నా దగ్గర బాగా పాప్కార్న్ కొంటారు, బాగా డబ్బులు వస్తాయి నాకు అని అనుకుంటుంది బుజ్జి పిచ్చుక. అలా పాప్కార్న్ రెడీ చేస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక. ఆ వాసనకి ఇదేదో మనకి కావాల్సిన వాసన, పాప్కార్న్ వాసనలా ఉందే అని వాసన వస్తున్న వైపు వెళ్తుంది దెయ్యం. ఈరోజు పాప్కార్న్ బాగా అమ్ముకోవాలి. ఈ ఊరిలో పాప్కార్న్ అంటే